నమస్కారం. నేను మీ నరసింహారావు. మన ఆరోగ్యమే ఆనందం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మన మొదటి వీడియోలో మనసు గురించి మాట్లాడుకున్నాం కదా. చాలామంది అడుగుతున్న ప్రశ్న, అంతా బాగానే ఉంది సార్, కానీ ఈ రోజుల్లో టెన్షన్ లేని మనిషి ఎక్కడున్నాడు? పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదో ఒక ఒత్తిడి. నిజమే, ఒత్తిడి అనేది ఒక నిశ్శబ్ద శత్రువు. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే విషయం వింటే ఒత్తిడిని చూసి మీరు భయపడరు, దానిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటారు. అసలు ఒత్తిడి అంటే ఏంటి? చాలామంది ఒత్తిడిని ఒక పెద్ద రోగంలా భావిస్తారు. కానీ నిజానికి ఒత్తిడి అనేది మన శరీరం ఇచ్చే ఒక సిగ్నల్. అంటే ఒక అడవిలో మనిషికి పులి ఎదురైతే ఎలా స్పందిస్తాడో, నేడు ఆఫీస్ వర్క్ చూసినా, ట్రాఫిక్ చూసినా మన మెదడు కూడా అదే రకంగా స్పందిస్తుంది. సమస్య పులిలో లేదు, మనం దానిని ఎలా చూస్తున్నామనే దానిలోనే ఉంది. ఇప్పుడు ఒత్తిడిని తగ్గించే ఒక 3 ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. స్లో, నెమ్మదించండి. మనందరం ఒక పరుగు పందెంలో ఉన్నాం. రోజులో కనీసం 10 నిమిషాలు ఏ ఫోను లేకుండా, ఏ పని లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. గాలిని పీల్చుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే మన ఇంట్లో ఉన్నటువంటి పూల చెట్లు లేదా గార్డెనింగ్లో ఉన్నటువంటి పూల చెట్లు, మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న పూల చెట్ల వద్దకు వెళ్ళండి. వాటిని చూస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీ బ్రెయిన్లో ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి రిలీజ్ అయిన వెంటనే ఒత్తిడి అకస్మాత్తుగా మాయమైపోతుంది. ఇది సైన్స్ చెప్పేది. ఖచ్చితంగా మీరు మీ యొక్క గార్డెనింగ్లో మీ యొక్క పూల మొక్కలతో కొంత సమయాన్ని గడపండి. అంత మాత్రమే కాదు, శారీరక శ్రమ కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇలా చేయటం వల్ల మీకు ఒత్తిడి అనేదే మీ దరిదాపుల్లో కూడా రానివ్వదు. ఎప్పుడూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇవన్నీ మీరు క్రమం తప్పకుండా అలవాటు చేసుకోవలసిన ముఖ్యమైన అంశాలు. అంత మాత్రమే కాదు, స్మైల్, చిరునవ్వు. మీకు తెలుసా, మనం బలవంతంగా నవ్వినా సరే మన మెదడులో ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఒత్తిడిని కూడా మాయించేస్తాయి. అందుకే అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి. షేర్, పంచుకోండి. మనసులో మాట దాచుకోవద్దు. అది మీ జీవిత భాగస్వామి కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళతో మాట్లాడండి. సమస్యను చెబితే సగం భారం తగ్గుతుంది. ధైర్యంగా ఉండండి. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఏ సమస్య మీ ప్రాణం కంటే, మీ ఆరోగ్యం కంటే పెద్దది కాదు. ఇది కూడా గడిచిపోతుంది అనే చిన్న వాక్యం మీ మనసులో ఎప్పుడూ ఉండాలి. గత వారం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి భయపడటం మానేసి ఈ క్షణంతో బతకటం నేర్చుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఒత్తిడిని తగ్గించుకోవటం అంటే పనులన్నీ మానేసి ఖాళీగా ఇంట్లో కూర్చోవటం కాదు. చేసే పనిని ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా చేయటం. రేపటి గురించి ఈరోజు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మీరు ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే ఆనందం.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారో కామెంట్ చేయండి. అప్పటి వరకు కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఒత్తిడి సమస్య కాదు, దాన్ని హ్యాండిల్ చేయలేకపోవడమే సమస్య. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం సులభమే. ఆలోచనలు ఎక్కువైతే ఆరోగ్యం, ఆయుష్ తగ్గుతుంది. టెన్షన్ తగ్గితే టైం కూడా సరిపోతుంది. మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. ఈరోజు కష్టం రేపు కథ అవుతుంది, అది కూడా గడిచిపోతుంది. నీ ఆరోగ్యం నీ సమస్య కన్నా విలువైంది. పరిగెత్తకు, శ్వాస తీసుకో. నువ్వు బలహీనుడువు కాదు, అలసిపోయావు అంతే. ఒక్క నిమిషం నిశ్శబ్దం, 100 నిమిషాల శాంతి. మనసుకు విశ్రాంతి కూడా అవసరమే. నెమ్మదిగా జీవించటమే నిజమైన విజయం. ప్రశాంతత ఒక అలవాటుగా చేసుకో. శ్వాస మీద దృష్టి, ఒత్తిడి దూరం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా ఫ్రెండ్స్, ఒత్తిడి గురించి. ఈ వీడియోలో ఇంకేమైనా ఒత్తిడి గురించి పాయింట్స్ యాడ్ చేయాలా, లేదు మీరు ఏదన్నా ఒత్తిడి గురించి పోరాడి బయటపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అయితే మీ విలువైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.